సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సేమ్ టైం V3 న్యూస్ ఛానల్ కొత్తగా పెట్టారు. ఇది కుల పరిచయదువా నీ తండ్రి భర్త వాచిన జనమెట్టిది, అది సుభిక్షాకరమైన నీ సమూహం ఎట్టిది, మట్టి కులలో పుట్టింది కదా నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్పితామోడు కుర్కులవుతుడైన ఈ శాంతలవుడు శివ సముద్ర భార్య గంగా గర్భంగా జన్మించలేదా? ఈయనదే కులము. దాంతో చెప్పితివేమయ్యా, మా వంశాల మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీ పుత్రుడు కాడా? అతను పంచమజాతి అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగరైన పరాశరుని, ఆ పరాశరుత మచ్చగతి అందు మా తాత వ్యాసుడిని, ఆ వ్యాసుడితో బ్రహ్మరమైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిత అయిన మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని నీచే కీర్తించబడుతున్న ఈ విధుల దేవుణ్ణి కనలేదా? సందర్భోషమును బట్టి క్షేత్ర బీజ ప్రాణంతో సందర్భమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము 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 అను వియంతవాదం ఎందులకు? నాయన సుయోధన పాఠ ఏరుణ కారుణ బ్రహ్మస్థుల జనమరణము మనము విచారించదగినవి కాదులే. ఇది నీవన్నట్టు మొమ్మాటికి శాస్త్ర పరీక్షే. శాస్త్రం ఉన్న వారెల్లరూ క్షేత్రియులే, వారిలో రాజ్యం ఉన్నవాడే రాజు. అతిరీకుడు రాజు సంస్థలో పాల్గొనటకు అల్పుడు. ఓహో, రాజరిక అర్హతలు నిర్ణయించున్నది. కౌరవ సామ్రాజ్యాన్ని శస్యశ్యామలమై సంపద విరాహితమగు అంగరాజహితుడని మూర్తావహించుచున్నారు. సోదరా దుశ్శాసన, అనర్కట్ట శక్త కిరీటము వేగముగా తెమ్ము. మామ పాండవ సార్వభౌమ, సిరిసిరి మండితే మండిత సువర్ణ సింహాసనం అధిష్ఠింపుము. పరిచరులారా పుణ్య భాగీరథి నదీ ద్వయములందుకును. కన్య భట్టులారా కర్ణ మహారాజులు పరివారగా ఉంటును. పుణ్యాములారా ఈ మూలపర పౌన కస్తూరి తిలకము తీసేది బహుజన సుఖ పరిమాణ సమర్థ సంస్థ కవచ శక్త ఊర్యాన్ని మార్చలేగా వీరగంధం విచారార్పుడు. నేను ఈ సకల మహాజన సక్షమున పండిత భాష మధ్యమున సర్వదా 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 శత్రుత్వ ఈ కులగల మహాభక్తములు శాశ్వతంగా అక్షాలుగా విచ్చగలు. ఇప్పుడు నేను శకునిది డైలాగ్ చెప్పబోతున్నాను. కానీ దాని వలన మన కొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవున, పరాభవామనను సమసిపోవున. లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు ప్రాణాయాత మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతులకు అంత సులభముగా లభించదా? చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తన దృష్టి తానే వగచి వగచి కృషించి నశించవలే. నేను ఆ జన్మాత్తువై నా పానదారితో నరపీంకులవ్వలే, మనుగడ సాగించవలే. వారి పేరును ధర్మరాజే కాని తెలుగే పవిత్రం చూట్టని యసన పరుడు. ఆనిసతోనే వారిని హస్తినకు రావించి పాచుకలాడించి ఓడించి సర్వము హరించి నీ నుండి కులవలకు ఆ సుమతి పాంచాలిని ఇడిపించి పరుగులు ఉడిపించి నివస్తులు గావించి వివిధ మానవతిగా నిలిపి నీవు పాండవుల పంచ ప్రాణములు విల 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 పోవ అయ్యారే నాటి మేనన్నుడి పరాభవంతో మామ శకలు చెల్లించిన పరిహారం మీద హుర్రే హుర్రే అని సమస్త లోకము సాక్షాత్కారం తలుప నా చరిత్ర భారతేతిహాస పుటలపై శిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టుగా ఒక తీర్చనిచ్చో. నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారి దేవి తోడ పుట్టిన వాడినే కాదు. ఇప్పుడు చిన్న కర్ణుడి డైలాగ్ చెప్పుకో. పుత్ర ప్రేమ మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి ఈ సూతనందుని పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడని పరిశీలించగా
చెప్తుంది తల్లి. అలనాడు హస్త విద్యా పరీక్షా సమయాన ద్రోణాలుగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అతని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బదులు కొడుతుంటే లేదు, కర్ణుడు సూర్యుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటికి నీ మాతృ ప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి. ఇప్పుడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆ చిరంగారనే నీ బిడ్డల పాలిట యమధర్మరావు చదువుతాడు గనుక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కంట నీళ్ళ నింపుకుంటున్నావే, ఇది మాతృ ప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారము ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్మజుడికి జిష్టుని కన్నావు, పార్వుడికి భీముని మోసావు, ఇంద్రుడికి అర్జునుని మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యాయే కాని లోక సాక్షి కర్మ సాక్షి అయిన ఆ భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకోకపోయిన నాడు నీకు మనసు రాకపోయిందా తల్లి? ఏమమ్మా, ఈ దుర్యోధన లేకపోతే ఈ కర్ణుడిని ముందు నిలిచేవాడమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజమాత ఏదైనా రాజరిక ప్రాతిగా కర్సంలో ఘోర సామ్రాజ్యం నేలమని మొక్కటం లేని మహాధికారాన్న మస్తకాలం ఇచ్చిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం, కర్ణుడే నా సైన్యం నా బలం నా ప్రాణం నేనే కర్ణుడే నేను వచ్చాన్న మహా మానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణం చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాంధ్రేయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయగలిపి రయ్యాన్ని కయ్యం చేసుకునే మంతుని కాదమ్మా. ఇంకేదైనా అడుగు కొరకు తల్లి నెరవేర్చి తీరుతాను. ఏంటి, రణరంగంలో పాండవులను వధించరాదా? ధర్మరాజు శాస్త్రాలతో భాష్యస్థాలతో పరిచయం లేనివాడు. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే కానీ హస్తాల సంగతి అసలే పట్టదు. మాత్రేయుడు వచ్చి రాని వయసు మా హస్యాభ్యాసం అంతా లేదు రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇప్పుడు మిలిగింది అర్జునుడు, 5 విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవగిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంటీయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమాత్రైలు 5, లేదా అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమాత్రైలు 5. 6 బిడ్డల తల్లి, కానీ నీ కొడుకులు 5. పంచ పాండవులే. సెలవు మాత సెలవు. థ్యాంక్ యూ.